హలో హలో చెప్పండి. మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి అండి? మేడం కామారెడ్డి మేడం. కామారెడ్డి నుంచి చెప్పండి. అవును మేడం, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఉమ్, మేము ఈ గవర్నమెంట్ ని మేము ఎన్నుకున్నది ఎందుకు, మాకు మాకు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రూపాయి వస్తుందని చెప్పేసి కదా మేడం. ఉమ్, ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదు మేడం, నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు మేడం? రైతు బంధు అప్పుడు వేరే ప్రభుత్వం ఇస్తామని చెప్పారు, ఉమ్, అప్పుడు వేయలేదు. ఉమ్. అదే పోనీ మేము మాట్లాడుతుంటే అదే చెప్తారు. ఎందుకు మీకు రైతులే ఇంపార్టెంటా, రైతు బంధు ఉండాలనా, రైతు బంధు లేనప్పుడు రైతులు బతకలేదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవును మేడం, ఇంతకు ముందు కాలరు అదే మాట్లాడిండు. మేము ఉమ్, మీకంటే రైతులే బీద వాళ్ళ, రైతుల గురించి ఎందుకు టాపిక్ తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు. ఉమ్, రైతులే కాదు మేడం, వాళ్ళు బీద వాళ్ళు కావచ్చు, రైతులకు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి. ఉమ్, ఆ అప్పులు మేము ఇప్పటి వరకు మేము కట్టేసుకుంటుంటే మీ గవర్నమెంట్ హామీలు ఎందుకు ఇచ్చింది? ఇచ్చిన కాడికి ఎవరు కూడా రుణమాఫీ చేయలేదు కదా. ఉమ్, మేము అడుగుతున్నది అది మేడం. ఉమ్, మేము ఏ పార్టీకి సంబంధం లేదు మాకు, ఉమ్, మేము ఖాళీ రైతులం. ఉమ్, మాకున్నది ఎంతో చిన్న సన్నకారు మూడు ఎకరాల రైతులం మేడం. ఉమ్, మాకు గవర్నమెంట్ అట్లా ఎందుకు చేస్తుంది? ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం. ఉమ్, గత పోయిన ప్రభుత్వం ఏం చేసింది? మేము రైతు బంధు ఈ తారీఖు నాడు టింగ్ టింగ్ అని మెసేజ్ పడతానని చెప్పింది, ఉమ్, అది పోయే. ఉమ్. సరే, ఆ డబ్బులు ఎటు పోయినాయి మేడం? అదే కదా అడుగుతుంటే, ఎందుకు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిర్రు, ఇస్తే నష్టమైందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏం మాట్లాడలేము. అయితే ఒకటి అందరు అడుగుతున్నది కూడా అదే, ఓకే. రైతులకి 5 ఎకరాల వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వమని అడగట్లేదు, 5 ఎకరాల వాళ్ళకన్నా ఇవ్వాలి కదా అనేదే కదా మేము ప్రశ్నిస్తుంది కూడా అదే. అదే మేడం, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. చిన్న రైతులు అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకంటే గరీబోళ్ళు ఉన్నారని ఇంతకు ముందు ఒక అతను మాట్లాడుతున్నాడు. ఉమ్. మాకు భూములు లేవు, ఆస్తులు లేవు అని మాట్లాడుతున్నాడు. ఆయన మరి ఆస్తులు లేని దానికి ఎక్కడైనా అప్పు చేసిండా? మేము వ్యవసాయ విత్తనాలు కొంటున్నాం మేడం, మాకు రైతులం, మేము భూమి అవును. ఉన్నది. మేము విత్తనాలు కొంటున్నాం. ఒక విత్తనం బ్యాగు కరెక్ట్ కాదు. ఒక విత్తనం బ్యాగు మాకు దొంగ సీడ్ వస్తుంది. మాకు ఉమ్, ఒక మసాలా, ఒక ఎరువులు, మందులు, గడ్డి మందులు గాని ఏదైనా స్ప్రే చేయాలనుకుంటే అది డూప్లికేట్ వస్తుంది. ఉమ్, మేము మా ఊర్లలోకి రండి, మేము పెట్టిన పెట్టుబడి మేము కొనుక్కున్న దానికంటే ఎక్కువ, అసలు కొనుక్కుంటే కూడా అంతకంటే తక్కువ రేట్లు వస్తాయి మేడం. అంత ఎక్కువ ధాన్యం వస్తుంది మాకు. ఉమ్. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేము అర్థమవుతుంది. 40. ఇది నిజమైన రైతులు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ఆవేదన కోసమే. కనీసం వస్తే నిజంగా సంతోషమే, నాకు కూడా చాలా మేడం, హ్యాపీ. మేము వ్యవసాయం చేస్తున్నాం మేడం. ఉమ్, మేము ఒక ఎకరానికి వచ్చేసి 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం మేడం. మాకు 15,000 రూపాయల దిగుబడి వస్తుంది మేడం. ఉమ్, ఉమ్. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అవును. ఉమ్, సరే, మేము ఆ పంటలను నమ్ముకునే కదా మేడం ఆ బ్యాంకులలో అప్పులు తీసుకున్నది. కరెక్టే. ఉమ్, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు మేడం? నాకు రూపాయి లేదు, నేను ఎక్కడ అడుక్కుంటున్నా? ఎవరికి అవసరమే నాకు అర్థం కాదు. ఉమ్, ఉమ్, అది పద్ధతేనా? ఉమ్. కరెక్ట్ గా కష్టపడండి మేడం. కష్టపడుతున్నాం మేము భూమి అవును. మీది. మేము రైతాంగం వ్యవసాయం చేస్తున్నాం. మేము మసాలాల కోసం తిరుగుతున్నాము, ఒక ఎరువుల కోసం తిరిగితే ఎరువులు సరిగా దొరుకుతలేవు. ఉమ్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎరువులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు షార్టేజ్ అయిపోయింది ఇప్పుడు బాధ కొన్ని అంటే కొన్ని ఏంది తెలుసా, సార్లు. చాలా మందికి గత ప్రభుత్వంలో బాగుంది అంటే తట్టుకోలేకపోతున్నారు. ఏం బాగలేదు, ఇప్పుడు ఉమ్, ప్రభుత్వంలోనే అంతా బాగుందంటే వాళ్ళకు చాలా శాంతి ఇస్తుంది అన్నట్టు. ఇది మేడం మేడం సమస్య అంతా ఇదే ఇప్పుడు. మేడం మేము ఒక్క నిమిషం ఒకటే మాట చెప్తాము. ఉమ్, మాకు గత ప్రభుత్వం మంచి చేసిందో చెడు చేసిందో వదిలేస్తాం, మేము పట్టించుకోము. అవును. ఉమ్, ఆ ప్రభుత్వం బాగుందో బాగులేదో మాకు నచ్చకనో నచ్చో ఇప్పుడు ఈ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. ఉమ్. ఈ గవర్నమెంట్ అన్న బాగు చేస్తుందంటే ఇప్పటికి 60 రోజులు అవుతుంది. చేస్తారు, బాగు చేస్తారు. ఎప్పుడు చెప్పనా, ఎంపీ సీట్లు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు కనుక మంచిగా ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు బాగు చేస్తారు. సో మేడం, నేను ఒకటే సజెషన్ ఇస్తాను. ఉమ్, మేము ఇంత ముందు వ్యవసాయం, ఇప్పుడు వర్షాకాలపు పంటకి ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఉమ్. అది జీరో మేడం. మాకు వచ్చిన లాభం జీరో, అది పెట్టుబడి కూడా రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అండి. రాలేదన్న విషయాన్ని మీరు చెప్తున్నారు. సో ఇది ఏం చెప్తున్నారు వాళ్ళు జనాలు, రావట్లేదు, మా పరిస్థితి చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది పడుతున్నాము, మాకు ఆ డబ్బులు వెయ్యండి అని అడిగితే మధ్యలో వచ్చి ఈ లైవ్లో దూరి మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెమన్నా విఘ్నత ఉండాలని నేను చెప్తున్న దానికంటే వాళ్ళే చెప్తున్నారు. ఇంకో కాల్ కూడా వస్తుంది. హలో హలో చెప్పండి. మేడం, నమస్తే మేడం. ఎక్కడి నుంచి, ఏం పేరమ్మా? నా పేరు కృష్ణ మేడం. కృష్ణ గారు చెప్పండి.
మాది 3 ఎకరాలు ఉంది మేడం నాకు. అర్థం కాలేదండి. 3 ఎకరాలు ఉంది మేడం నాకు ల్యాండ్. ఓకే, రైతు బంధు వచ్చిందా? రాలే మేడం. వచ్చిందని అందరు చెప్తున్నారు, మరి వీళ్ళేమో రాలేదంటున్నారు. మరి ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్తున్నారు కొంతమంది అంటున్నారు. కాదు మేడం, వచ్చినాక ఎవరికైనా రాలే అని చెప్తారా? కరెక్టే అది కూడా. మీరు ఇంతకుముందు కాల్ అన్ని చూసుంటారు కదా కొన్ని, అందుకే చెప్తున్నాను. సరే మేడం, అన్ని బేకార్ మాటలు, బెటవాయి మాటలు అవి. ఉమ్, ఉమ్, ఆ గుంపు మేస్త్రి తెలుసుగా. హలో, వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. ఆ గుంపు మేస్త్రి ఏదో మన గుంపులో పోయి 10,000 అనక 15 అన్నాడు. ఉమ్, ఉమ్. ఇట్లా తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని చూసింది. అంతే, కరెక్టే అది. కానీ మనం అట్లా మాట్లాడితే ఉండదు కదా. చెప్పండి. అర్థమైందండి, ఇంకా మరి అదే అర్థమవుతుంది. సో తనకు 3 ఎకరాలు ఉందంటే రైతు బంధు రాలేదంటే చాలా మంది కాల్స్ కూడా ఇవే. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో కాల్సే కాదు, కమెంట్ రూపంలో కూడా చెప్తున్నారు రాలేదు 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 అనేసి మాట్లాడుతుంటే. సో రైతు బంధు పడింది అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మేజర్ కాల్స్ అంటే 1, 2, 3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇట్లా నమ్మించి ఈ విధంగా చేశారు అనేసి